గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత నుండి రెండు శ్లోకాలని పారాయణం చేసుకుని ఈ రోజుకి ఈ సత్సంగాన్ని ముగించి బాబాకి శేషహారతినిందాం. ముందుగా గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాసయోగ. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్వచ్యద్యేత్ సకృత్వా రాజసంత్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీ కూడా దుఃఖానికి కారణములే అని భావించి శరీరం కష్టపడుతుందని కర్తవ్య కర్మలను ఎవరైతే వదులుతారో అటువంటి త్యాగం రాజస్వ త్యాగం అని చెప్పబడుతుందయ్యా. కార్యమిచ్చేవ యత్కర్మానీతం గ్రహీతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, శాస్త్రవిహిత కల్పనల్ని ఫలాశక్తిని వదిలి చేయటమే సాత్విక త్యాగము అంటే. నద్వేష్ట కుశలం కర్మాకుశలే నానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. ఎప్పుడు కూడా కుశలమైన కర్మల యందు ఆసక్తి కలిగి ఉండాలి, సంశయం ఉండకూడదు, బుద్ధిమంతుడై ఉండాలి. మరి అటువంటి వాడే నిజమైన త్యాగి అంటే. నహి దేహభృతాం శక్యం చక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగి చభిధీయతే. శరీరం ధరించిన ప్రతివాడికి కూడా కర్మల్ని వదలపెట్టడం అనేది సాధ్యం కానే కాదు. కాబట్టి కర్మ ఫలితాలను మాత్రమే వదిలిపెట్టాలి. వాడే నిజమైన త్యాగి అని తెలుసుకో. రేపు మనం 12వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. ఇప్పుడు వరాహ పురాణం నుండి కూడా గీతామహత్యంలో 2 శ్లోకాలు పారాయణం చేసుకుందాం. ధరోవాచ భగవాన్ పరమేశానా భక్తిరవ్యాన్ని ప్రార్థముజమానస్య కథం భవతే ప్రభో ప్రార్థముజమానోపి గీతాభ్యాస్ సరసదా సముక్త ససుతిలోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచ్యత్ క్వచిత్ స్పర్శన్న కుర్వంతి నళినీదలమంబోత్. యోశ్చాదశ జపే నిశ్చన్నరో నిశ్చలమానస జ్ఞానసిద్ధిం సలపతే తత్ యాతి పరంపదం. కృష్ణార్పణమస్తు.